రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఛార్జ్ షీటు దాఖలు చేసింది ఈడీ. కొత్త ఛార్జ్ షీట్లోనూ ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొన్నారు. ఇక ఛార్జ్ షీట్లో కవితతో పాటు మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. సమీర్ కంపెనీలో కవితకు 32% వాటా ఉన్నట్లు అభియోగం మోపారు. సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అలాగే గౌతమ్, అరుణచంద్ర పిల్లై, అలాగే అభిషేక్ పేర్లు కూడా ఉన్నాయి. బాబారావు హోటల్ మాగుంట శ్రీనివాసరెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఈడీ విచారణలో పేర్కొన్నారు. సమీర్ మహేంద్రు, శరత్చంద్ర రెడ్డి, అలాగే అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబ్బారాయ్ హోటల్ సమీర్ మహేంద్రను కలిసినట్లు ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో సీఎంను కలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఛార్జ్షీట్లో తన పేరు పేర్కొన్న అంశంపై ముఖ్యమంత్రిపై చర్చించనుంది ఎమ్మెల్సీ కవిత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణయ్ సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకసారి ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును జోడించింది ఈడీ అధికారులు. ఎమ్మెల్సీ పేరును మరొకసారి జోడించడం పట్ల కవిత స్పందించడంతో పాటుగా బీజేపీ నుంచి ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించడం. ఈ రోజు పొద్దున 28 సార్లు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును జోడించారంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలోనే దానికి ఎమ్మెల్సీ కవిత రైట్ ట్వీట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ లో కూడా ఆయనను ఎమ్మెల్సీ కవిత దానికి నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు అన్న రైట్ లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ లో ఎమ్మెల్సీ కవితతో పాటుగా మరికొందరు పేర్లు కూడా మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే బోయినపల్లి అభిషేక్ తో పాటుగా బోయినపల్లి అభిషేక్, అదే విధంగా ఎమ్మెల్సీ కవిత శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటు రాఘవారెడ్డితో పాటు గౌతమ్, అరుణ్ రామచంద్ర పిండి, అభిషేక్ రావు, ఇలా ఒకరిద్దరు కాదు ఆల్మోస్ట్ 15 మంది పేర్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరిగింది అంటూ కూడా 100 కోట్ల ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఇష్యూను మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఇష్యూలో ప్రధానంగా కవిత పేరు చెప్పడం నుంచి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కావచ్చు, ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్న ఆ పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఈడీ నోటీసులకు సంబంధించి ఒక రకంగా స్పందించింది అని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ నోటీసులలో పేర్కొన్నటువంటి మేరకు ఈడీ విచారణకు సంబంధించి మొన్న జరిగినటువంటి విచారణ డిసెంబర్ 11 జరిగినటువంటి విచారణకు సంబంధించి ఎమ్మెల్యే కవిత ఈడీ విచారణకు హాజరవున్న నేపథ్యంలో పలు కీలకమైనటువంటి విషయాలను అధికారులు అయితే సేకరించారు. అయితే దాంతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా మనం క్లియర్ గా చూసుకుంటే కవిత పలుమార్లు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రధానేతలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడము, సో అక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు బోయినపల్లి అభిషేక్ తో పాటుగా పలువురు ఇటు ఎమ్మెల్సీ కవిత నివాసానికి రావడం, ఇక్కడ కూర్చొని పలు విషయాలు చేయడము, ఇదంతా కూడా కుంభకోణం అంతా జరిగింది. దాంతో పాటుగా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నేపథ్యంలో స్పిరిట్ కంపెనీలో L1 స్పిరిట్ కంపెనీలో కవితకు సంబంధించినటువంటి షేర్స్ కవితకు కొంత పార్ట్నర్షిప్ ఉంది అంటూ కూడా రావస్తున్నటువంటి వార్తలు కావచ్చు. అన్నింటినీ బేస్ చేసుకొని మొన్న కవిత ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈడీ విచారణలో భాగంగా కవిత ఇచ్చినటువంటి ఎవిడెన్స్ తో పాటుగా మరికొన్ని ఎవిడెన్సెస్ మిగతా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బోయినపల్లి అభిషేక్ తో పాటుగా రామచంద్ర పిండే ఇలా అన్నటువంటి వ్యక్తుల విచారణనంతా కూడా సేకరించినటువంటి ఈడీ అధికారులు మరొకసారి ఎమ్మెల్సీ కవితను ఈడీలో జోడించిన పేరునైతే జోడించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన ఈ రోజు ఒక పేపర్ స్టేట్మెంట్ కి సంబంధించి A1 లో స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత వ్యాపారాలు అని చెప్పేసి వచ్చినటువంటి ట్వీట్ కి సంబంధించి 28 సార్లు కాదు నా పేరు చెప్పిన మాత్రాన 28 సార్లు నా పేరు చెప్పినంత మాత్రాన 28,000 సార్లు నా పేరు చెప్పిన అబద్ధం నిజం కాదు అన్న అంటూ కూడా కవిత తన అఫీషియల్ యొక్క ట్విట్టర్ లో ట్వీట్ చేయడము కొంత ఆసక్తికరంగా మారింది. తదనంతరం కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ కి సంబంధించి ఆమె పేరును మరొకసారి జోడించిన నేపథ్యంలో ఈ అంశంపై మరొకసారి సీఎం కేసీఆర్ భేటీ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కవిత నివాసం నుంచి నేరుగా కూడా ప్రగతి భవన్ కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చర్చించేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే ఛార్జ్ షీట్ లో తన పేరుకు సంబంధించి వివిధ విషయాలు అలాగే వివిధ
కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటుగా మిగతా వాటితో పాటు వాళ్ళు హాజరు కావాలి అని చెప్పేసి నేపథ్యంలో కవిత ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ప్రగతి భవన్ లో భేటీ అనంతా కూడా పలు కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మరొకసారి ఈడీ విచారణకు హాజరు కావాలి అన్నటువంటి కవిత దానికి సంబంధించి ఎటువంటి స్పందన అయితే కవిత దగ్గర నుంచి అయితే ఇంతవరకు అఫీషియల్ గా ఈడీ అధికారులకు అందలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కవిత దగ్గర నుంచి రైట్, థ్యాంక్స్ ఫర్ సుబ్రహ్మణ్యం.